నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగోక ఏం చేస్తారు? మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవరన్నా బాగానే ఉంటారు. ఏమీ లేదండి. మీకు మంచి టాపిక్ చెప్దామని వచ్చాను. అదేమిటంటే పూర్వం మా పెద్దోళ్ళు చెప్పేవారు. ఏమిటంటే ఏ మనిషికైనా సరే దాచుకుంటే బలం, గుడ్డికి తింటే బలం అన్నారు. మరి ఈ జనాలు ఏంటండి? జనాలు అసల రుచులుంటలేదనుకోండి. ఎన్నిసార్లు తింటున్నారు? సమయం సందర్భం లేదు. ఎత్తుకుపోతే నోరు ఆడించడమే. మరి ఇలా అయితే ఆరోగ్యాలు ఎలా వస్తాయో చెప్పండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పొద్దున్న 7:00కల్లా శుభ్రంగా తినేసేయండి. మీకు ఏది కావాలంటే అది. అలాగే మధ్యాహ్నం 1:00కి ఒకసారి తినేసేయండి. అలాగే సాయంత్రం 6 గంటలకు తినేసేయండి. ఈ మధ్యాహ్నం దగ్గర నుంచి ఉదయం 7 గంటల మధ్యలో నోరు ఆడించకండి. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల దాకా నోరు ఆడించకండి. ఇలా అయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏపీ రుకుంటే మనసుకు గుడ్డుకి తేడా ఏంటి ఉంటుంది చెప్పండి. కాబట్టి నా మాట విని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2 లేదా 3 సార్లు తినాలి. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా నేనేం పాటించండి. మరొకసారి చెప్తానే, ఏ మనిషికైనా సరే దాచుకుంటే బలం, ఫుడ్‌కి తింటే బలం. ఈ విషయం బాగా టాపిక్ బాగా అర్థం చేసుకుని జీవితాన్ని ఆ విధంగా ముందుకెళ్ళండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.